Good morning. Today we are going to discuss about the topic of welding. సో వెల్డింగ్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. సో వెల్డింగ్ గురించి నేర్చుకోవడం అంటే టోటల్ కాన్సెప్ట్ నేర్చుకోవడం అంటే ఫస్ట్ వాట్ వీ నీడ్ టు లర్న్ డెఫినేషన్ అనేది మనకు తెలియాలి. వాట్ ఈజ్ మీన్ బై వెల్డింగ్ అనేది తెలియాలి. వాట్ ఈజ్ మీన్ బై వెల్డింగ్, వై వెల్డింగ్ అండ్ టైప్స్ ఆఫ్ వెల్డింగ్ ప్రాసెస్ అండ్ సో ఆన్ వీ నీడ్ టు డిస్కస్. అంటే ఒకదాని గురించి వన్ బై వన్ వీ ఆర్ గోయింగ్ టు లర్న్. సో ఫస్ట్ ఏంటి నేర్చుకోవాలి, మనం డెఫినేషన్ అనేది నేర్చుకోవాలి. డెఫినేషన్ ఆఫ్ వెల్డింగ్. సో డెఫినేషన్ ఆఫ్ వెల్డింగ్ అనగానే ఫండమెంటల్గా మామూలుగా అందరూ ఏది చెప్తాం మనం మామూలుగా. సో వాట్ వీఆర్ గోయింగ్ టు లర్న్ హియర్ ఏం చెప్తాం, ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ జాయినింగ్ టూ మెటల్స్ అంటాం. సో ప్రాసెస్ ఆఫ్ జాయినింగ్ టూ మెటల్స్ అనగానే అగైన్ ఇట్ ఈజ్ నాట్ ఫుల్ఫిల్లింగ్ ద డెఫినేషన్. డెఫినేషన్ అనేది ఫుల్ఫిల్ కావట్లేదు ఇక్కడ. ఫుల్ఫిల్ కావట్లేదు అంటే ఏమవుతుంది, దీనిలో నుండి ఇంకో క్వశ్చన్ అనేది రేజ్ అవుతూ ఉంటుంది. ఒక క్వశ్చన్ రేజ్ కాకుండా ఫండమెంటల్ బేసిక్ డెఫినేషన్ అనేది మనం ఏదైతే ఫిజిక్స్ కెమిస్ట్రీలో నేర్చుకుంటున్నామో దాని నుండే వెల్డింగ్ అనేది ఇన్వెన్షన్ జరిగింది, వెల్డింగ్ అనేది పుట్టింది. సో ఆ ఫండమెంటల్ డెఫినేషన్ అనేది కావాలి, అదే దట్ ఈస్ షుడ్ బి ఏ క్లాసికల్ డెఫినేషన్ అనేది కావాలి. సో దీని నుండి ఏం క్వశ్చన్ వస్తుంది ఇక్కడ, జాయినింగ్ అనేది వాట్ ఈజ్ మీన్ బై జాయినింగ్ అనే క్వశ్చన్ వస్తుంది. జాయినింగ్ అనగానే ఏమంటాం మామూలుగా, ఇట్ ఈస్ ఏ బాండింగ్ టూ మెటల్స్. బాండింగ్ టూ మెటల్స్ నథింగ్ బట్ సో సంథింగ్ ఈజ్ మిక్సింగ్, రైట్. సో బాండింగ్ అనగానే మళ్ళీ ఏంటి, వాట్ ఈజ్ మీన్ బై బాండింగ్ అనేది వస్తుంది. సో సంథింగ్ ఈజ్ మిక్సింగ్, సంథింగ్ ఈజ్ మిక్సింగ్ టుగెదర్ is called bonding under. So what is the something actually, what is happening here? So two metals అనేది one metal is there and another metal is trying to mix together, దాన్ని మనం బాండింగ్ అంటాం. trying to mix together అనగానే it will become one. ఇది what is mean by something is mixing together, what we are going to call as. So we are going to call as bonding. Again we will tell one definition like covalences. What is mean by covalence? Covalence అనగానే మళ్ళీ ఇంకోటి. సో దెర్ ఈస్ సో మెనీ డెఫినేషన్స్ విల్ బీ కమింగ్ టుగెదర్. బట్ హియర్ వాట్ ఈస్ మీన్ బై కోవలెన్స్ ఇస్ మిక్సింగ్ ఆఫ్ ఆటమ్స్ అని అంటాం. కెమికల్లీ మిక్సింగ్ ఆఫ్ ఆటమ్స్ వీ విల్ కాల్డ్ యాజ్. సో హియర్ మీన్స్ టూ మెటల్స్ అనేది రెండు మిక్స్ చేసినప్పుడు కెమికల్లీ ఆటమ్స్ అనేది ఒకదానికొకటి ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళిపోతుంది, టూ మిక్స్ అవుతూ ఉన్నాయి. సో మిక్స్ అయినప్పుడు ఏం చేయాలి మనము, ఇట్ ఈస్ మీన్స్ కెమికల్లీ మిక్సింగ్, కెమికల్లీ కోవలెన్స్, ఇట్ ఈస్ బికమింగ్ కెమికల్లీ కోవలెన్స్. సో కెమికల్లీ కోవలెన్స్ అయితే అయిపోయిందా, బాండింగ్ అనేది జరిగిందా, జరగలేదు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, టూ మెటల్స్ అనేవి బికమింగ్ వన్ మెటల్. హౌ ఇట్ ఈస్ బికమింగ్ వన్ మెటల్, అగైన్ ఈ రెండు ఒక మెటల్గా ఎలా అవుతుంది. సో ఫిజికల్లీ ఇట్ ఈస్ బికమ్ వన్, ఫిజికల్గా మిక్స్ అవుతుంది, ఫిజికల్ కూడా మిక్స్ అవుతూ ఉంటుంది, ఫిజికల్లీ మిక్సింగ్. సో దానికి అదే మిక్స్ కాదు కదా, దెర్ ఈజ్ సమ్ డ్రైవింగ్ ఫోర్స్ అనేది ఉండాలి కదా. ఇప్పుడు రెండు దగ్గర రావడానికి కూడా సమ్ ఫోర్స్ వీఆర్ అప్లయింగ్, రైట్. సో వాట్ ఈస్ దట్ డ్రైవింగ్ ఫోర్స్ హియర్, డ్రైవింగ్ ఫోర్స్ అనేది ఏంటి ఇక్కడ. సో డ్రైవింగ్ ఫోర్స్ ఇన్ ద వెల్డింగ్ ఈజ్ nothing but here heat and pressure. సో ఇక్కడ హీట్ అనేది ప్రెషర్ అనేది అప్లై చేస్తూ ఈ టూ మెటల్స్ని వీఆర్ జాయినింగ్, బికమింగ్ ఈజ్ వన్. సో ఈ ఫండమెంటల్ టర్మ్స్ నుండి హియర్ వాట్ ఆర్ ద టర్మ్స్ వీ గాట్ ఇట్, వన్ ఈజ్ ద ఫిజికల్, సెకండ్ వన్ ఈజ్ ద కెమికల్ కోవలెన్సెస్, అండ్ డ్రైవింగ్ ఫోర్సెస్ హీట్ అండ్ ప్రెషర్. సో ఈ టర్మ్స్ నుండి ఒక క్లాసికల్ డెఫినేషన్ అనేది మనం ఫామ్ చేయొచ్చు. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ వెల్డింగ్, ఇట్ విల్ బీ కమింగ్ క్లాసికల్ డెఫినేషన్. వన్ ఈజ్ దట్ ఈస్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ డెఫినేషన్, వీ ఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ యాజ్ ఫిజికల్ అండ్ కెమికల్
covalence of interfaces by applying heat and or pressure is called వెల్డింగ్. సో దిస్ ఈజ్ ఏ క్లాసికల్ డెఫినేషన్. ఇక్కడ ఫండమెంటల్గా మనం చూసుకున్నట్టయితే వాట్ ఎవర్ వీఆర్ లర్నింగ్ అంటే చిన్న మనం 8th 9th 10th క్లాస్లో మనం నేర్చుకునేది ఫిజికల్గా కెమికల్గా కోవలెన్సెస్ ఆఫ్ ఇంటర్ఫేసెస్. రెండు ఇంటర్ఫేసెస్ని ఈ ఇంటర్ఫేస్ రెండుని జాయిన్ చేస్తున్నాం, బాండింగ్ చేస్తున్నాం. సో when if anyone will ask the definition of welding, you can give this type of definition. So physical and chemical covalence of interfaces by applying heat and or pressure. Sometimes it will be coming both also. So this is the definition of welding. Next, after definition, సో డెఫినేషన్ తెలిసిపోయింది. డెఫినేషన్ తెలవగానే ఏమనుకుంటాం, యాక్చువల్లీ వెల్డింగ్ అనేది ఎందుకు అంటాం. సో వై వెల్డింగ్? అంటే ఈ వెల్డింగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాం? మామూలుగా జాయినింగ్ ఆఫ్ టూ మెటల్స్ విల్ బికమ్ వన్. సో అసెంబ్లీలలో ఎక్కడైతే పర్మనెంట్ జాయింట్ ఉంటుందో అక్కడ యూజ్ చేస్తున్నాం. సో దాని అంటే మనకు ఇంకా వేరే జాయినింగ్ ప్రాసెస్ లేవా? ఉన్నాయి. అవేంటి? సమ్ మెకానికల్ కనెక్షన్స్ ఉండగా కూడా వై వెల్డింగ్? వాట్ ఆర్ ద అడ్వాంటేజ్ ఆఫ్ వెల్డింగ్? బేసిక్గా టూ మెటల్స్ మెకానికల్ కనెక్షన్స్ లైక్ నట్ అండ్ బోల్ట్ కనెక్షన్, ఐఎమ్ గోయింగ్ టు డూ దట్. సో నట్ అండ్ బోల్ట్ అనేది యూజ్ చేయగానే మనకు ఇక్కడ ఏమవుతుంది, ఇది ఒక మెటీరియల్ అవుతుంది, ఈ రెండు కలిపి ఒక మెటీరియల్ అవుతుంది. సో డిసిమిలర్ జాయింట్ అనేది జరుగుతుంది. డిసిమిలర్ జాయింట్ వల్ల what we are going to get it, there may be a corrosion అనేది జరగచ్చు. అగైన్ ఈ టూ మెటల్స్కి అనదర్ మెటల్ అనేది యాడ్ అవుతుంది, వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. వెయిట్ ఈజ్ ఇంక్రీజింగ్. సో వెయిట్ అనేది ఇంక్రీజ్ కావడం వల్ల నీకు అగైన్ దెర్ ఈజ్ సమ్ లోడ్ విల్ బి సెల్ఫ్ వెయిట్ అనేది ఎక్కువైపోతుంది. దానివల్ల సో దెర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ విల్ కమ్. సో దట్ ఈస్ ద రీజన్ ఇప్పుడు వెల్డింగ్ చేయడం వల్ల ఈ వెయిట్ అనేది రెడ్యూస్ చేయొచ్చు, కరోజన్ అనేది రెడ్యూస్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద రీజన్ వీ విల్ గో ఫర్ ది వెల్డింగ్ ఆపరేషన్. అనదర్ అడ్వాంటేజ్ ఇస్ ఇట్స్ ఎ పర్మనెంట్ జాయింట్ కంపేర్ టు ద నట్ అండ్ బోల్ట్ జాయింట్. సో టు అవాయిడ్ కరోజన్ and to reduce the weight of joint. So another is a permanent joint. These are the sum of advantage over the mechanical connections. So ఇక్కడ ఏం నేర్చుకున్నాం? why డెఫినేషన్ నేర్చుకున్నాం, అగైన్ వై వెల్డింగ్ నేర్చుకున్నాం. నౌ విల్ గో ఫర్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ వెల్డింగ్. క్లాసిఫికేషన్ ఆఫ్ వెల్డింగ్లో బ్రాడ్లీ దే ఆర్ క్లాసిఫైడ్ యాజ్ బేస్డ్ ఆన్ ది డ్రైవింగ్ ఫోర్సెస్, బేస్డ్ ఆన్ ది ఎనర్జీ వీఆర్ గోయింగ్ టు యూస్. ఏదైతే ఎనర్జీ మనం యూజ్ చేస్తున్నామో ఆ ఎనర్జీ యూజ్ చేసి వెల్డింగ్ చేస్తున్నామో ఆ దాన్ని బట్టి దే ఆర్ క్లాసిఫైడ్. వన్ ఈజ్ ద ఫ్యూజన్ వెల్డింగ్ ప్రాసెస్, సెకండ్ వన్ ఈజ్ ద ప్రెషర్ వెల్డింగ్ ప్రాసెస్, sometimes both together, sometimes it will be both together also, but we didn't satisfied with this. ఎందుకంటే సమ్టైమ్స్ ఇక్కడ ఏమంటున్నాం, ఒక్కోసారి ఫ్యూజన్ వెల్డింగ్ అంటున్నాము, ప్రెజర్ వెల్డింగ్ అంటున్నాం, సమ్టైమ్స్ ఇట్స్ బోత్ టుగెదర్ అంటున్నాం. సో దీనివల్ల ఏమవుతుంది, నీకు ఇక్కడ ఫుల్ఫిల్ కావట్లేదు క్లాసిఫికేషన్ అనేది. సో దట్ ఈస్ ద రీజన్ అగైన్ దే ఆర్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ ది
melting process. Again, it is a welding is classified in one is fusion, second one is solid state. ఇక్కడ ఫ్యూజన్ వల్ల నీకు ఏమవుతుంది, ఇక్కడ టోటల్ ఏదైనా మెటల్ కానీ ఎలక్ట్రోడ్ కానీ మెల్ట్ అవుతూ లిక్విడ్ స్టేట్ నుండి సాలిడిఫై అయిపోయి వెల్డింగ్ జాయింట్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ మెల్టింగ్ కాదు, సమ్ పోర్షన్ వరకు డిఫార్మ్ అవుతుంది. సో ఇన్ దట్ క్రైటీరియా దే ఆర్ క్లాసిఫైడ్ ఇస్ they are classified so many things. One is a manual metal arc, gas tungsten arc, gas metal arc welding, oxy gas welding, resistance welding. There are so on. There are so many like laser beam welding, electro beam welding, ultrasonic welding. There are so many weldings are there. So if you come to the solid state, it will be coming friction welding, cold pressure welding. There are so many weldings are there. So we will see one by one, and before that one we should know there are so if you observe in the fusion welding, it will be some term is coming continuously. What is that? Arc. Another is like submerged arc welding, submerged arc welding also. So what is mean by this? We will continue in the next class.